హాయ్ అండి. నేనైతే ఈరోజు మైసూర్ బోండా చేస్తున్నాను హోటల్ స్టైల్లో. అయితే నేను మైదా పిండి తీసుకోకుండా పూరీ పిండి తీసుకున్నాను అనమాట. 2 కప్పులు పూరీ పిండి తీసుకున్నాను. అందులో సాల్ట్ వేసుకున్నాను 2 స్పూన్లు. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా తీసుకున్నాను. తీసుకొని కొంచెం పెరుగు 2-3 స్పూన్లు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు మనము ఎందుకంటే బాగా పొంగుతాయి అన్నమాట. పొంగాలంటే కొంచెం పెరుగు వేసుకుంటే బాగుంటుంది. పెరుగు వేసుకొని చూడండి అట్లా బాగా కలిపి పెట్టుకోవాలి. వాటర్ వేసుకొని ఫస్ట్లో మనకైతే అంత చేత అయ్యేది కాదు, కాకపోతే చిన్నగా నేర్చుకున్నాము. చూడండి ఫస్ట్ మొత్తం బాగా కలిపిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలా. బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు అట్లా. చూడండి బాగా మనం జారుడుగా ఉండేటట్టు కలుపుకోవాలట పడినతాయి. నేనైతే ఇలా చేసుకుంటే మూత పెట్టుకోవాలి. ఒక 1-2 గంటల సేపు నానినంటే బాగా వస్తుందండి. చూడండి అది బాగా మనకు పొంగుతుంది అనమాట. పొంగకపోతే పేరే ప్రమాదం కూడా ఉంది. నేను ఈ శనగపప్పు అయితే నానబెట్టకుండా వేసినాను అట్లే. పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, ఎందుకంటే పిల్లలకు అరుగుతుందో లేదని వాము వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వాము వేసుకున్నానులే. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను. చూడండి అట్లా మామూలుగా మనకు ఏమంటే పకోడీ అంటే కొంచెం లూజ్గా వేసుకుంటాము. అట్లా మనం అట్లా ఒత్తినప్పుడు మనం ఫ్రెష్ చేసినప్పుడు అది మొత్తం ఒక ఉండలాగా బయటికి రానమాట. అట్లా చేసుకోవాలి. అట్లా పెట్టుకున్న తర్వాత అట్లా చేసుకున్న బాండీలో వేసుకొని చూడండి ఫస్ట్ చిన్నగా చేసుకున్నాను. ఎట్లా వస్తుందో రాదో అని. బాగానే వచ్చింది. అది ఎప్పుడన్నా దీంట్లోకి అల్లం చట్నీ కానీ, పచ్చిమిరపకాయల పచ్చడి కానీ, లేదంటే మామూలుగా మనం దోశలో పోసుకునే చట్నీ. నేను ఇట్లా పొయ్యి దగ్గర ఎందుకు పెడతాను అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను మీకు. నేను ఎప్పుడైనా ప్రతి ఒక్కటి ఏదైనా ఒక వంట చేసినానంటే ముందు పొయ్యి దగ్గర పెడతానండి. అట్లా అగ్నిదేవుడికి అన్నట్టుగా అట్లా పెడతాను. ఏదైనా కూడా ఎప్పుడైనా ప్రతిరోజు ఆ వంట చేసినానంటే ముందు అక్కడ పెట్టని నేను చెయ్యను అసలు. తినము అటు చేసుకుంటాను అనమాట. చూడండి ఎంత బాగా గోలుగా వచ్చేసినాయి, బాగా పొంగుతాయి అన్నమాట. సోడా ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకోకుండా మామూలుగా కొంచెం ఒక హాఫ్ స్పూన్ కానీ, ఒక టేబుల్ స్పూన్ కానీ అట్లా వేసుకోవాలి కొంచెంగా. చూడండి బాగా అటు ఇటు కాలిన తర్వాత తీసుకోవాలి. మీరు ఇంతవరకు నా వీడియో చూడకపోతే కనుక మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు ఎలా ఉండే కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.